నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. జిల్లాలో నీట్ యూజీ పరీక్షలు ప్రశాంతంగా పూర్తి చేయడం జరిగిందని 97.5% హాజరైనట్లు జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన 2 నీట్ యూజీ పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష ఏర్పాట్లు, విద్యార్థులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు, భద్రత, బందోబస్తు తదితర ఏర్పాట్లను పరిశీలించారు. నీట్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో 1128 మంది పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 1108 మంది, శశి ఇంజనీరింగ్ కళాశాలలో 758 మంది పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 739 మంది పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 1886 మంది పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 1847 పరీక్షలకు హాజరు కాగా 39 మంది గైర్హాజరు కావడంతో మొత్తం 97.5% హాజరైనట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. పరీక్ష నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. పరీక్షలను ప్రశాంతంగా పూర్తి చేయడానికి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నా నయీం అస్మి పర్యవేక్షించగా ఇతర సభ్యులు డిఆర్ఓ, డిఈఓ, ఐబీ డిప్యూటీ ఎస్పీ, డిఐఓ పాల్గొన్నట్లు తెలిపారు. జిల్లాలో పరీక్షలను సజావుగా పూర్తి చేయడానికి విధులను నిర్వర్తించిన అధికారులకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భగీరథుని స్ఫూర్తితో జీవితం అనుకున్నది సాధించవచ్చునని డిఆర్ఓ మొగులి వెంకటేశ్వర అన్నారు. ఆదివారం కలెక్టరేట్లోని వశిష్ఠ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన భగీరథ మహర్షి జయంతి వేడుకల కార్యక్రమంలో భగీరథ మహర్షి చిత్రపటానికి డిఆర్ఓ మొగులి వెంకటేశ్వర్లు పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తపస్సుతో గంగను దివి నుంచి భూమికి దించిన భగీరథుడు మహా తపస్వి అని అన్నారు. పట్టుదలకు మారుపేరుగా నిలిచారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చునని అన్నారు. భగీరథుడు మహాజ్ఞానాన్ని, దీక్షకు, సహనానికి ప్రతిరూపమని అన్నారు. ఎంత కష్టమైననో లెక్క చేయకుండా అనుకున్నది సాధించే వారిని భగీరథ మహర్షితో పోలిస్తారని పేర్కొన్నారు. నేటి యువత లక్ష్య సాధనకు భగీరథ మహర్షిని ఆదర్శంగా తీసుకోవాలని డిఆర్ఓ మొగులి వెంకటేశ్వర్లు అన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ బీసీ సంక్షేమ శాఖ అధికారి కె వెంకటేశ్వరరావు, బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాధికారి సిహెచ్ మోహన్ రావు, కడలి శ్రీనివాస్, కెఎస్డి ప్రసాద్, బి లక్ష్మి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం విశ్వవిజ్ఞాన విద్యాత్మతిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా వైశాఖ మాసం సందర్భంగా హైదరాబాద్లో జ్ఞాన సభ నిర్వహించారు. రిటైర్డ్ ఎయిర్ మార్షల్ బి చంద్రశేఖర్, రిటైర్డ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రామవతారం, సోషల్ వర్కర్ లక్ష్మి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు, రిటైర్డ్ జిల్లా జడ్జి బి నాగమారుతి శర్మ తదితరులు పీఠ విశిష్టతను తెలిపారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా మాట్లాడుతూ, మానవత్వమే మతమనే సిద్ధాంతంపై పీఠం పనిచేస్తుందని అన్నారు. అశాంతి పెరగడం వల్లే విద్వేషాలు హెచ్చరిల్లుతున్నాయని అన్నారు. ఏ మతమైనా శాంతిని బోధిస్తాయని తెలిపారు. ఈశ్వరుడు బింబ స్వరూపంగా ఉన్నాడని అన్నారు. మంత్ర సాధన, జ్ఞాన సాధన, దాన సాధన అవసరమని తెలిపారు. కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. త్రయ సాధన ద్వారా శాంతి సహనం అలవడపడతాయని తెలిపారు. నివారింపజేస్తూ పంచభూతాలు సమతుల్యత పొంది ఉండాలి అన్నట్లయితే ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలి. ఆ మొక్క ఆశ్వాస అనేటువంటి యజ్ఞం, ఆ యజ్ఞం ద్వారా ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటగలిగినట్లయితే ప్రతి కుటుంబ సభ్యులు ఈ యొక్క పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ మన ఈ భూగ్రహాన్ని సురక్షితంగా, అందంగా, ఆహ్లాదంగా మనుగడ సాగించేటువంటి దిశగా మనందరం జీవిస్తూ మనతో పాటు మన కిందున్నటువంటి జీవరాశులన్నీ కూడా ఆనందంగా జీవిస్తూ. తిరుమలలో స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తుల మధ్య మహద్వారం వద్ద గొడవ జరగడంతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. క్యూ లైన్లో మాటల యుద్ధం పిడిగుద్దుల వరకు వెళ్ళింది. దర్శనానంతరం విజిలెన్స్ వారు 2 గ్రూపుల వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఆరుగాలం శ్రమించి పంట చేతికందే సమయానికి అకాల వర్షం కురవడంతో రైతులను కలవరపాటు గురి చేసింది.
ఆదివారం ఉదయం ఒక్కసారిగా మేఘావృతమై ఈదురుగాలితో కూడిన భారీ వర్షం 6 గంటల పాటు ఏకధాటిగా కురిసింది. దాల్వా మాసులు ముమ్మరంగా జరుగుతున్న ఈ తరుణంలో అకాల వర్షం కురవడంతో ధాన్యాన్ని కాపాడుకునేందుకు పంట చేల వద్దకు రైతులు ఉరుకులు పరుగులు తీశారు. తణుకు నియోజకవర్గ పరిధిలో అత్తిలి, ఇరగవరం, తణుకు మండలాల్లో 42,264 ఎకరాల్లో దాల్వా సాగు చేపట్టారు. ఇప్పటివరకు 37,103 ఎకరాల్లో వరి కోతలు పూర్తయ్యాయి. నియోజకవర్గంలో మొత్తం 1,620 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలనేది ప్రభుత్వ లక్ష్యం కాగా ఇప్పటివరకు 68,500 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేసింది. నియోజకవర్గంలో ఇంకా 5,121 ఎకరాల్లో వరి కోతలు కోయాల్సి ఉండగా అత్తిలి మండలంలో అత్యధికంగా 3,000 ఎకరాల విస్తీర్ణంలో వరి కోతలు పూర్తి కావాల్సి ఉంది. ఉదయం ఒక్కసారిగా ఆకాశం మబ్బులు కమ్మి అకస్మాత్తుగా వర్షం పడడంతో రైతులు పంట చేల వద్దకు పరుగులు పెట్టారు. అధిక శాతం మంది రైతులు నూర్పిడి చేసిన ధాన్యాన్ని రోడ్డు పక్కన ఆరబెట్టి ఉంచగా మరికొంతమంది రైతులు ధాన్యం బస్తాల్లో నింపి నెట్టి కట్టి ఉంచారు. అకాల వర్షం కురవడంతో రైతులు తమ ధాన్యం రాసులు, ధాన్యం బస్తాలపైన టార్పాలిన్లు, బరకాలు కప్పారు. ఏకధాటిగా కురిసిన వర్షంతో పలుచోట్ల ధాన్యం రాసులు, బస్తాలు తడిసిపోయాయి. రహదారులు, పుంత రోడ్ల వెంబడి ఉన్న ధాన్యం రాసులు, ధాన్యం నెట్టిల వద్ద రైతులు నీరు బయటకు వెళ్లి ఏర్పాట్లు చేశారు. సాయంత్రం వరకు కూడా ఆకాశం మేఘావృతంగా ఉండడంతో రైతులు ధాన్యం రాసులపై బరకాలను కప్పి ఉంచారు. ఈ ఏడాది దాల్వా పంట మంచి దిగుబడి లభిస్తున్నాయని ఆనందపడుతున్న రైతాంగానికి అకాల వర్షం రైతులను ఆందోళనకు గురి చేసింది. మరో 10 రోజుల పాటు వాతావరణం అనుకూలిస్తే దాల్వా పంట ఉబ్బిడి అయ్యేదని, ఇంతలో కురిసిన అకాల వర్షానికి నూర్పిడి పనులకు ఆటంకం ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో చేలలో ఉన్న ధాన్యాన్ని గట్టుపైకి చేరుస్తున్నారు. చేలలో వర్షం నీరు నిలిచిపోవడంతో వరి కోత యంత్రాలు గట్టుపైకి చేరాయి. వరి కోతలు తిరిగి ప్రారంభం కావాలంటే 2 రోజుల పాటు ఆగాల్సి ఉందని రైతులు చెబుతున్నారు. వాతావరణ మార్పులతో తేమ శాతం పెరిగే అవకాశం ఉన్నందున ధాన్యం కొనుగోలు కేంద్రాల వారు పట్టుబడిన ధాన్యం బస్తాలను త్వరితగతిన రైసు మిల్లులకు తరలించాలని వారు కోరుతున్నారు. అత్తిలి మండలంలో ఉదయం కురిసిన భారీ వర్షానికి పల్ల ప్రాంతాలు జలమయమయ్యాయి. మురుగు డ్రైన్లు పొంగి ప్రవహించాయి. విపరీతమైన ఈదురుగాలు వీచడంతో పలు ప్రాంతాల్లో చెట్లు కూలాయి. మట్టపత్తి గరువు, గోగులమ్మపేట, ఎన్టీఆర్ నగర్ తదితర ప్రాంతాలు నీట మునిగాయి. చెట్లు కూలడంతో సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అత్తిలి మండలంలో ఉదయం కురిసిన భారీ వర్షానికి కోత కోసిన ధాన్యానికి తగు జాగ్రత్తలు తీసుకుని వెంటనే మిల్లులకు తరలించాలని అత్తిలి వ్యవసాయాధికారి టీకే రాజేష్ కోరారు. మండలంలో కొమ్మర, ఈడూరు, పాలూరు, అత్తిలి, మంచిలి గ్రామాల్లోని పంట పొలాలను సందర్శించినట్లు తెలిపారు. రైతులు ముందు జాగ్రత్తగా చర్యగా ధాన్యాన్ని బరకాలతో కప్పుకున్నారని తెలిపారు. మండలంలో 14,000 ఎకరాల్లో ఊడ్చగా ఇప్పటికే 11,000 ఎకరాల కోత పూర్తయినట్లు తెలిపారు. 40,000 టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యం కాగా 27,000 టన్నులు సేకరించినట్లు తెలిపారు. ధాన్యం తడవకుండా ఎత్తైన ప్రదేశాల్లో కుప్పలు వేయాలని తెలిపారు. సంచులకు కొలతలు లేదని తెలిపారు. అత్తిలి శాఖ గ్రంథాలయంలో ఆదివారం విద్యార్థులతో కథలు చెప్పించడం, ఇంగ్లీష్ పదాలను పూరించడం, పుస్తక సమీక్ష జరిపించారు. ఉపాధ్యాయుడు ఎన్ దుర్గా ప్రసాద్ భగవద్గీత శ్లోకాలు, పెద్ద బాల శిక్షపై అవగాహన కల్పించారు. రిటైర్డ్ టీచర్ జి అవతారమూర్తి విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం పుస్తక పఠనంతోనే సాధ్యమని చెప్పారు. గ్రంథపాలకుడు మాట్లాడుతూ విద్యార్థులు వేసవిలో కాలయాపన చేయకుండా సమయాన్ని గ్రంథాలయంలో సద్వినియోగం చేసుకుని పుస్తక విజ్ఞానం పెంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో రిటైర్డ్ గ్రంథపాలకులు గంధం శేషవేంద్రరావు, టి ప్రసాద్, పి వెంకటేశ్వరరావు, గ్రంథాలయ చదువులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అత్తిల్లో ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మజ్జిగ చలివేంద్రానికి కొండల రైడు లైటింగ్ అండ్ షామియానా అసోసియేషన్ వారు మజ్జిగ వితరణ చేశారు. అత్తిలి మండలం స్కిన్నెరపురం పంచాయతీ పరిధిలో దాల్వా సాగు వరి పంట చేతికి వచ్చే సమయంలో ఆదివారం గాలి వర్ష కారణంగా ఎక్కువ మంది రైతులు పంట తడిచిపోయిందని కౌలు రైతుల సంఘ జిల్లా ఉపాధ్యక్షులు కేతా గోపాలన్ అన్నారు. అత్తిలి మండలంలో పలు గ్రామాల్లో రైతులను కలుసుకున్న సందర్భంగా స్కిన్నెరపురం పంచాయతీ పరిధిలో గోను సంచులు లేక రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఒక పక్క రవాణా, కప్పుకోవడానికి బరకాల కొరత, జట్టు ఇబ్బంది రీత్యా రైతులు ఆందోళన చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే సంచుల కొరత లేకుండా వ్యవసాయాధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా గోపాలన్ డిమాండ్ చేశారు. తేమ శాతం సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని గోపాలన్ డిమాండ్ చేశారు. భగీరథ మహర్షి జయంతి ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ పేర్కొన్నారు. వెనుకబడిన కులాలను గుర్తించి వారిని అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న సగర కులస్తులను గౌరవించాలనే ఉద్దేశంతో వారికి రాజకీయ ప్రాధాన్యత కల్పించాలనే సంకల్పంతో
భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం జరుగుతోందని అన్నారు. భగీరథుడు కఠోరమైన తపస్సు చేసి గంగను భూమిపైకి తీసుకువచ్చారని అన్నారు. ఎవరైనా పట్టుదలతో కృషి చేసి అనుకున్నది సాధిస్తే భగీరథుడితో పోలుస్తారని, అలాంటి భగీరథ యత్నం లాగే ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సగర కులస్తులకు ఎమ్మెల్యే రాధాకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. అకాల వర్షానికి ధాన్యం రాసులు తడిచిపోయి రైతాంగం నష్టపోయే పరిస్థితులు ఏర్పడడం బాధాకరమని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు మండలం దువ్వలో ఆదివారం జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న ధాన్యం రాసులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తడిచిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొని తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. అది తక్కువ ఇది తక్కువ అని రైతులను ఇబ్బందులు గురి చేస్తే సహించేది లేదని, రైతాంగానికి మద్దతుగా రోడ్డెక్కేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. పండించిన ధాన్యాన్ని రైతు సేవా కేంద్రానికి తోలుదామంటే రైతులకు గోనె సంచులు అందించకపోవడంతో రైతులు ధాన్యాన్ని రాసులుగా పోసి టార్పాన్తో కప్పి ఉంచుకోవాల్సిన దుస్థితి నెలకొందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రైతులకు సమయానికి గోనె సంచులు అందించి ఉంటే ఈ పాటికి ధాన్యం కొనుగోలు కేంద్రాలకి మళ్లిపోయేదని, కానీ సంచులు ఇవ్వని కారణంగా కళ్ళాల్లోనూ రహదారుల మార్జిన్లోనూ రైతులు ధాన్యాన్ని నిల్వ చేసుకోవాల్సి వచ్చిందని అన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ధాన్యం కొనలేమని చెప్పడం ఏపీ రైతుల దౌర్భాగ్యమని అన్నారు. ధాన్యం కొనుగోలు చేయకుండా తాత్సారం చేస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. రైతులను ఉద్ధరిస్తామని ఎన్నికల ముందు నానా హంగామా చేసిన కూటమి ప్రభుత్వం నేడు ధాన్యం కొనుగోలు చేయడం లేదని, గోనె సంచులు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికే రైతు సేవా కేంద్రం ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో దళారులు ప్రవేశించి భారీగా తగ్గించి కొనుగోలు చేసే కుట్ర జరుగుతోందని అన్నారు. ఇంత భారీ వర్షం వచ్చి రైతుల కళ్ళాలు రోడ్లపై ధాన్యాన్ని తడవకుండా నానాపాట్లు పడుతుంటే స్థానిక ఎమ్మెల్యే కానీ వ్యవసాయ శాఖ అధికారులు కానీ స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు తమ పంట ఉబ్బిడి చేసి ధాన్యాన్ని రాసులుగా పోసి 4 రోజులు గడుస్తోందని, ఇప్పటి వరకు రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి గోనె సంచులు ఇవ్వకపోవడంతో కళ్ళాల్లో ఉంచి టార్పాలు కప్పినప్పటికీ వర్షానికి ధాన్యం తడిచిందంటూ వాపోయారు. మరి రైతులందరూ కూడా అల్లాడిపోతున్నారు. రైతులకి సంచి కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇక్కడ సంచులు కూడా అందకుండా రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిన్ననే కలెక్టరేట్కి వెళ్ళి మరి కలెక్టర్ గారికి, జేసీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రైతులకి పండించిన ధాన్యం గింజతో సహా కొనవలసిందే, వెంటనే గన్నీ బ్యాగ్స్ ఇవ్వాలి. గన్నీ బ్యాగ్స్ లేవని చెప్పి రైతులు అల్లాడిపోతూ ఉన్నారు. ఇవాళ ఈ రాసులు వేసుకుని మీరు గన్నీ బ్యాగ్స్ ఇవ్వకుండా ధాన్యాన్ని కొనకుండా ఉంటే ఇటువంటి వర్షాల కింద నుంచి వాటర్ పోయి రాసులన్నీ కూడా పాడైపోయి రేపు మొక్క వచ్చే పరిస్థితి ఉంది. ఇవాళ మీరు మంచిగా ఉన్న ధాన్యాన్నే కొనటానికి మీరు మా మధ్యలో దళారీ వ్యవస్థ ఎంటర్ అయిపోయి ఆ బస్తాకు 200-300 రూపాయలు లాస్కు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రైతుని కూడా ఆదుకుంటం జరిగింది. ఈ క్రాప్ చేసి మరి ఇన్సూరెన్స్ కూడా సొంత డబ్బులతో ప్రభుత్వమే చేసి మరి రైతులకు మేలు చేసే కార్యక్రమం చేస్తే ఇవాళ మీరు ఈ క్రాప్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, కనీసం రైతు భరోసా 20,000 ఇస్తా అన్నారు, 20,000 కూడా ఇవ్వకుండా రైతులను నడ్డి విరిసే కార్యక్రమం మీరు చేశారు. ఇవాళ పండించిన ధాన్యం అమ్ముకునే పరిస్థితిలో రైతు లేని పరిస్థితిలో ఉన్నాడు. అరణ్య రోదనంగా బాధపడుతూ ఉన్నారు. ఎవ్వరూ కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పంట వచ్చేటప్పటికే 2 మీటింగులు పెట్టి అందరినీ కూడా ఎలా చేసి ఆ రైతులకి ధాన్యం ఎలా కొనాలి, ఏ రకంగా కొనాలి, లాస్ట్ టైం వర్షాలకి మొక్కైన ధాన్యాన్ని కూడా మన రైతు నష్టపోకుండా అమ్మించే కార్యక్రమం చేశాం. ఇవాళ బాగున్న ధాన్యానికే ఇవాళ మధ్యలో దళారీ ఎంటర్ అయిపోయి 2 పాయింట్లు 3 పాయింట్లు అని కట్ చేసి మధ్యలో 200-300 రూపాయలు కూడా కమిషన్ తీసుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇది చాలా దుర్మార్గమైన పని, హేయమైన పని. ఇవాళ ఈ జిల్లాలో 10 లక్షల మెట్రిక్ టన్స్ ధాన్యం పండితే అంటే మీరు మాత్రం చెప్పిందే 9,25,000 అని, దానికి 6 లక్షలే మేము మరి కొంటామని చెప్పి మరి 3 లక్షల చిల్లర ఎవరు కొనాలని చెప్పి నేను అడుగుతున్నాను. లాస్ట్ వరకు గింజ కూడా కొనవలసిందే, ప్రభుత్వానిదే బాధ్యత అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ నాదెండ్ల మనోహర్ గారు ఈ ప్రభుత్వం కొనలేదని చేతులెత్తేసే కార్యక్రమం చేస్తున్నారు. నేను మంత్రి గారికి చెప్తున్నాను, మీరు చాలా ప్రగల్భాలు పగిలికారు. వచ్చినప్పుడు మీరు దున్నేస్తాం, చించేస్తామని అన్నారు. ఇవాళ రైతులకు బాసటగా నిలబడాలి. ప్రతి ధాన్యం చివరి
గింజ వరకు కూడా కొనాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రైతులకి బాసటగా నిలుస్తాం. వెంటనే ప్రకటన చేయాలి, సంచి అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. రైతు సంచి అందకపోయినా ప్రజాప్రతినిధులు పోనికే దొరకట్లేదు, వాళ్ళు వచ్చిన పాపాను కూడా లేదు. అధికారులు అయితే ఇంకా అధికారులు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఇవాళ వెంటనే అధికారులు స్పందించాలి, రైతులకి బాసటగా నిలిచి ప్రతి చోటకి విజిట్ చేసి, రాజకీయ నాయకులు కూడా విజిట్ చేయాలి, ఇక్కడ ఎమ్మెల్యే కూడా విజిట్ చేయాలి, అన్నీ కూడా అందించే కార్యక్రమం చేయాలి. ఈ 4 రోజులైనా సరే ఫోన్లో దొరకాలి ఎమ్మెల్యే అని చెప్పి నేను కోరుతా ఉన్నా. పశ్చిమ గోదావరి జిల్లా మేదరి సంక్షేమ సంఘ సర్వసభ్య సమావేశం తణుకు ఎన్టీఆర్ పార్క్ ఎదురుగా ఉన్న షాదీఖానాలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ మేదరి మహీంద్రా ఎన్నికల సంఘ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల అధికారి కొండ భాను శ్రీనివాస్ పర్యవేక్షణలో ఎన్నికలు జరిగాయి. జిల్లా అధ్యక్షుడిగా ఆక్వీడుకు చెందిన సందా కేశవరావు, ప్రధాన కార్యదర్శిగా తణుకునికి చెందిన దూలిపాల ముసలయ్య, కోశాధికారిగా భీమవరానికి చెందిన కొండ ఉదయ బాలాజీ, ప్రచార కార్యదర్శిగా అత్తిలికి చెందిన కాపల్లి వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తణుకు మేదరి సంక్షేమ సంఘ సభ్యులు ఎన్నికైన సభ్యులను ఘనంగా సత్కరించారు. జిల్లా నలుమూల నుండి మేదరి సభ్యులు హాజరయ్యారు. కార్యక్రమంలో తణుకు మేదరి సంఘ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, జరిగే చిన్న, అత్తిలి సంఘ అధ్యక్షుడు కొండ భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి అందరూ చూడండి. కార్యదర్శిగా తణుకు వాస్తవ్యులు శ్రీ డి ముసలయ్య గారు ఒకరే ఎన్నికల పద్ధతి ఇచ్చారండి. బాలాజీ గారు ప్లీజ్ సార్ 1 minute. తణుకు గురజాడ విద్యానికేతన్లో 1993-94 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యానికేతన్ వ్యవస్థాపకుడు పాతూరి వెంకట్రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వరలక్ష్మి మేడంను సత్కరించారు. అనంతరం 31 సంవత్సరాలుగా ఉన్న స్నేహితులు గత స్మృతులను నెమరు వేసుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వారు గ్రూప్ ఫోటో దిగారు. ఆర్థిక స్వాగతాన్ని తెలియజేస్తూ కూడా చప్పట్లు కొడుతూ ఆహ్వానించండి. ఒక్కసారి శ్రీ గురవే నమః. ఆదివారం కురిసిన భారీ వర్షానికి ఇల్లు కూలిపోయి నష్టపోయిన కుటుంబాన్ని తక్షణం ఆదుకోవాలని సిపిఎం గ్రామ కార్యదర్శి బల్లచిని వీరభద్రరావు
శాఖ కార్యదర్శి వాస వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారీ వర్షానికి ఈదురుగాలులకు ధ్వంసమైన ఇంటిని వీరభద్రరావు వెంకటేశ్వరరావు పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజువారీ కూలి పనులు చేసుకుని జీవిస్తున్న తాళ్ళకోటమ్మ, తాళ్ళస్వామికి చెందిన 2 కుటుంబాల నివాసం ఉంటున్నాయని అన్నారు. అయితే ఆదివారం కురిసిన భారీ వర్షానికి ఈదురుగాలులకు వీరు నివాసం ఉంటున్న డాబా ఇల్లు పూర్తిగా ధ్వంసమయ్యి ఆస్తి నష్టం జరిగిందని, కానీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. ఈ పర్యటనలో తాడిశెట్టికోటి వెంకటేశ్వరరావు, గణేష్ తిప్ప శివ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.